వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజ్. మనం ఎంత వేగంగా పరిగెడుతున్నామంటే, పక్కనున్న మనిషి మనసును చదవటం కూడా మర్చిపోయేంత వేగంగా. ఆ రోజు కూడా పార్కులో సాయంత్రం వేళ బెంచ్ మీద ఒక పెద్దాయన ఒంటరిగా కూర్చొనున్నారు. ఆయన వయస్సు 70కి పైగానే ఉంటుంది. చేతిలో ఒక 5 అంకెల జీతమిచ్చే కొడుకు కొనిచ్చిన ఒక ఖరీదైన ఫోన్ కూడా ఉంది. కానీ, ఆ ఫోన్‌లో మాట్లాడే మనుషులే లేరు పాపం. బిజీగా ఉన్నాను నాన్న, తర్వాత మాట్లాడతా అని కొడుకు ఫోన్ పెట్టేసిన క్షణాన, ఆ తండ్రి గుండెల్లో ఎంత శూన్యతతో నిండిందంటే, ఆ దేవుడికే తెలియాలి. కళ్ళల్లో నీళ్లను దాచుకుంటూ, శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు పాపం ఆ పెద్దాయన. సరిగ్గా అదే సమయానికి మురికి బట్టలు, కాళ్ళకు కనీసం చెప్పులు కూడా లేని ఒక 10 ఏళ్ల చిన్న కుర్రాడు తన చేతిలో రంగురంగుల బెలూన్స్ పట్టుకొని అక్కడికొచ్చాడు. ఆ అబ్బాయి పెద్దాయన దగ్గరకొచ్చి, "తాతా ఒక బెలూన్ కొనుక్కోవా? రూ. 10 అన్నాడు. అప్పుడు ఆ పెద్దాయన కాస్త విసుగ్గా, "నాకెందుకురా బెలూన్లు? వెళ్ళు అవతలకి" అన్నారు. కానీ ఆ పిల్లాడు వెళ్ళలేదు. పెద్దాయన కళ్ళల్లో ఉన్న దిగులుని చూశాడు. ఎంతో ఆప్యాయంగా, "ఎందుకు తాత అలా అన్నావు? ఎవరైనా కోపడ్డారా నిన్ను?" అని అడిగాడు. వందల కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు కూడా గమనించని ఆ పెద్దాయన కన్నీటి వెనుక ఉన్న ఆ బాధను, ఆ పూట గడవడానికి తిండి కూడా లేని ఒక పేద బెలూన్లమ్మే పిల్లాడు గుర్తించాడు. ఇది చాలా గొప్ప విషయం నిజంగా అయితే. ఆ మాట వినగానే పెద్దాయన గుండె కరిగిపోయింది. నాకంటూ ఎవరు లేరురా! అందుకే బాధగా ఉంది అని ఆ అబ్బాయితో చెప్పాడు. దానికి ఆ పిల్లాడు నవ్వుతూ, "అబద్ధం. నీకు నేనున్నానుగా! నాకు కూడా ఎవరు లేరు. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్నెవరో కూడా నాకు తెలీదు. కానీ నేను రోజు అందరికీ రంగురంగులు బెలూన్లమ్ముతూ, నవ్వుతూ ఉంటాను. బాధపడితే ఏమొస్తుంది తాత" అన్నాడు. సరిగ్గా అప్పుడే ఆ పిల్లాడి కడుపులోంచి ఆకలి శబ్దం వచ్చింది. ఉదయం నుంచి ఒక్క బెలూన్ కూడా అమ్ముడు పోక, వాడు కడుపు నిండా తిండి తిని చాలా సమయం అయింది పాపం. వెంటనే ఆ పెద్దాయన తను తెచ్చుకున్న క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో వేడి వేడి అన్నం ఉంది. ఆ అన్నాన్ని తీసి ఆకలితో అలమటిస్తున్న ఆ చిన్న చేతులను చూసి తానే స్వయంగా ముద్దలు చేసి ఆ పిల్లాడికి తినిపించడం మొదలుపెట్టారు. ఆ క్షణంలో ఆ పార్క్ బెంచ్ మీద రక్త సంబంధాలను మించిన ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఒక తండ్రి ప్రేమ, ఒక కొడుకు ఆకలి అక్కడ అందరికీ కనిపించింది. అవన్నీ ఏకమయ్యాయన్నమాట. అక్కడున్న ఆ ఎమోషన్‌కి. అన్నం తిన్న తర్వాత ఆ పిల్లాడు తృప్తిగా నవ్వి, తన జేబులోంచి ఒక ఎర్రటి బెలూన్ తీసి ఆ పెద్దాయన చేతిలో పెట్టాడు. "నా దగ్గర నీకివ్వడానికి డబ్బులు లేవు తాత. కానీ ఈ బెలూన్ ఉంచుకో. నువ్వెప్పుడు ఒంటరిగా ఫీలయినా దీని వంక చూడు. నేను నీకు గుర్తొస్తా. రేపు మళ్ళీ కలుద్దాం" అంటూ నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ పెద్దాయన ఆ ఎర్రటి బెలూన్ వైపు చూస్తూ అలా ఉండిపోయాడు. కానీ ఇందాక చూస్తూ ఉన్నదానికి ఇప్పటికి ఆయన కళ్ళల్లో బాధనేది లేదు. ఎందుకంటే ఆయనకు ఒక విషయం అర్థమైంది. జీవితంలో మనం కోరుకునేది కేవలం డబ్బు, హోదా కాదు. మన కోసం తపించే ఎవరో ఒక ప్రాణం. మన బాధను పంచుకునే ఒక చిన్న స్పర్శ, ఒక తోడు. సమాజంలో ఎందరో ఒంటరితనంతో బాధపడుతున్నారు కదా! మన చుట్టూ ఉన్నవారికి కాస్త సమయాన్ని కేటాయించి ఇస్తే, వీలైతే ఆకలితో ఉన్న ఎవరికైనా సరే ఒకరికి అన్నం పెట్టండి. ఎందుకంటే మానవత్వాన్ని మించిన గొప్ప ధర్మం ఈ భూమి మీద మరొకటి లేదు. సో, ఈరోజు టాపిక్ మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.